మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తలకు వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సింది యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, మీ తండా కావచ్చు, గ్రామం కావచ్చు, మండలం, నియోజకవర్గం, జిల్లా, మీరు ఎక్కడున్నా సరే మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వండి మిత్రులారా. మెరుగైన సమాజ వృద్ధి కోసం మనందరం కలిసి పనిచేద్దాం. ఇక ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒక్కొక్కసారి మనం వెళ్దాం మిత్రులారా. ఈరోజు ఏమొచ్చినాయి వార్తలు అనేది ప్రధానంగా వెళ్తే మార్కెట్లకు ఆంథ్రోపిక్ షాక్ అంటూ భారీగా ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది. అంతకంటే ముందు ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం గమనిస్తే, పాలమూరు జిల్లాకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఈ పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏమేం జరుగుతున్నాయి, ఈ పాలమూరు జిల్లా కేంద్రంగా ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నమన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కుమ్మరి గ్రామానికి సంబంధించి, ఈ సంఘటన అనేది తీవ్ర సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ప్రతి పార్టీ కానీ, ప్రతి కులం కానీ, ప్రతి వర్గం కానీ, ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని ఈ అంశానికి సంబంధించి స్పందించడం జరుగుతుంది. అందులో భాగంగా కుమ్మెర ఘటనపై అగ్రవర్ణ కులాలు బీసీ రజక కుటుంబానికి సంబంధించిన చిన్నారి మృతికి కారణమైన నేపథ్యంలో ఈరోజు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ నెల 27న బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాలు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంటే ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం దురదృష్టకరం అంటూ ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. అదేవిధంగా డాక్టర్ విశారదన్ మహారాజు నిన్న కూడా మరోసారి రావడం జరిగింది, బాధిత కుటుంబానికి అండగా నిలవడం జరిగింది. తీర్మార్ మల్లన కూడా ఇప్పటికే వచ్చిపోవడం జరిగింది. బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామంటే ఇప్పటికే తీర్మార్ మల్లన బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరిగింది. పరిణామాలన్నింటి నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రధానంగా బహుజన వర్గాలన్నీ కూడా ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి సొంత జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, ఈ సంఘటనలకు సంబంధించి ప్రధానంగా ఒక వార్తను మనం చూద్దాం మిత్రులారా. పాలమూరులో అరాచక పర్వం, ముఖ్యమంత్రి సొంత జిల్లా 2 ఏళ్లుగా అతలాకుతలం అవుతుంది. అధికార మండతో ఆగడాలు, ఆకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, 2 ఏళ్లుగా హత్య రాజకీయాలు, కుల విద్వేషపు ఘటనలు తీవ్రం. లగచర్ల మొదలు పురపోరు వరకు పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ నీడలు, ప్రశ్నిస్తే దాడులు, ఎదిరి తిరిగితే హత్యలు, సామాన్యులే సమిధలు, ఠాణా మెట్లెక్కిన దక్కని న్యాయం, బలహీనులపైనే ఉల్టా కేసులు, రాజకీయ కక్షలతో గుండాగిరి, బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం, రజక బాలుడి మృతితో రగులుతున్న బీసీలు, తెరపైకి అనేక దాష్టికాలు. ఎందుకంటే ఇక్కడ రజక కుటుంబానికి సంబంధించిన చిన్నారి చనిపోతే చిన్నారి కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పైన అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు ఇట్లా దాడి చేసారు, మా చిన్నారి మృతికి కారణమయ్యారంటే వీళ్ళ మీద కేసు పెడుతుంటున్నారు పోలీసులు, నాగర్ కర్నూలు పోలీసులు తప్ప ఎవరైతే దాడికి పాల్పడడం జరిగిందో, మృతికి కారణం కావడం జరిగిందో వాళ్ళ మీద మాత్రం చర్యలు అంటే పోలీసులు కేసులు నమోదు చేయకుండా దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎందుకు అని అంటే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రెడ్డి, ఎమ్మెల్సీ కూడా రెడ్డి కావడం, వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులు దాడి చేశారు కాబట్టి ఈ దాడి నేపథ్యంలో వాళ్ళ కులం అడ్డం వచ్చింది, బంధుత్వం అడ్డం వచ్చింది కాబట్టి సమాజంలో బహుజన వర్గాలకు ఇక్కడ మేలు జరగలే. ఇక్కడ ఒక్కరు చేసిన తప్పుదానికి ఆ కులం మొత్తం, ఆ వర్గం మొత్తం, ఆ సామాజిక వర్గం మొత్తం ఈరోజు సమాజంలో వాళ్ళకు ఒక ప్రశ్నలనే తలెత్తడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి తప్పు చేస్తే సొంత కులం వాళ్ళైనా తప్పుగా చూడాల్సిందే తప్ప కులానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి వెనకేసుకొస్తే ఆ కులం మొత్తానికి కూడా చెడు పేరు వచ్చే అవకాశం ఉంది సమాజంలో. అది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, 2 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటూ ఒక వార్త వచ్చింది, అదేంటో ఒకసారి చూద్దాం.
పాలమూరు ఒకనాటి వెనుకబడిన జిల్లా, పొట్ట చేతబట్టుకుని వలసపోయిన జిల్లా, జీవనదులు పారుతున్న పొలాలు బీడుపడిన దృశ్యం, సుదీర్ఘ కృష్ణా తీరం ఉన్న గంజి కేంద్రాలే దిక్కైన దైన్యం, పాలకుల వివక్షతో దుర్భిక్ష నేలగా మారిన పాలమూరు తలరాతను కేసీఆర్ మార్చారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేశారు. నదీ జలాలను పొలాలకు మళ్లించారు. పడావు భూములను పసిడి సిరులు పండించేలా చేశారు. పాలమూరును పచ్చని పొలాల మూరుగా మార్చారు. కాంగ్రెస్ రాకతో పాలమూరు పరిస్థితి తారుమారైంది. 2 ఏళ్లలో అరాచకాలు ఆకృత్యాలకు నెలవుగా మారింది. పొలాల్లో నెత్తురు చిందుతుంది. పల్లెల్లో ఫ్యాక్షనిజం పండుగ పడగవిప్పుతుంది. కుల విద్వేషం హెచ్చురిల్లుతుంది. దళితులపై దాడులు, బడుగులపై దాష్టికాలు, గిరిజనులపై దౌర్జన్యాలు, బిగ్ బ్రదర్స్ అరాచకాలు, రాజకీయ కారుణ్యాలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి. సీఎం సొంత జిల్లా అంటే శాంతి భద్రతలకు ఆలవాలంగా ఉండాలి, రాజకీయ సహనంతో ఉండాలి, అభివృద్ధికి సంకేతంలా ఉండాలి, ప్రజాస్వామ్యానికి పట్టు గుమ్మలా ఉండాలి. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఇప్పుడు అదుపు తప్పిన అరాజకీయానికి, అఘాయిత్యాలకు, అరాచకానికి మధ్య నలుగుతుండడం విచారకరం, విషాదకరం. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అరాచక పర్వం కొనసాగుతుంది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, రాజకీయ దమనఖండ, కుల విద్వేషపు ఘటనలతో పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న జిల్లా 2 ఏళ్లుగా భయాందోళన మధ్య బతుకీడుస్తుంది. తన తలరాత మార్చుకుని పంటల సాగుతో మెరిసిన పాలమూరు ప్రగతికి ఇప్పుడు వరుస ఘటనలు నెత్తురు పులుముతున్నాయి. అన్ని ఘటనల్లోనూ సామాన్యులే సముద్రులుగా మారుతున్నారు. అధికారం అండ చూసుకుని చెలరేగుతున్న మూకల చేతిలో బడుగు జీవులే బాధితులుగా మిగులుతున్నాయి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే హత్యలు నిత్య కృత్యమవుతున్నాయి. ఆ వేధింపులు, అవమానాల నుంచి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులకు మినహాయింపు లేదు. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఆత్మహత్యలకు పాటుపడుతున్న ఉదంతాలు అనేకమున్నాయి. అయినప్పటికీ ఈ వ్యవహార తీరు అనేది అదే స్థాయిలో కొనసాగుతుందంటూ ప్రధానంగా వచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్య కాండకు అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా శాసించడంతో పాటు ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుతంత్రంతో సాగుతున్న దమనకాండ వెనుక బిగ్ బ్రదర్స్ ఉన్నారన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ గుండాల వెన్ను తడుతూ అరాచకాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమను ఎదిరించినా ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతూ పోలీసుల సహకారంతో కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే విమర్శలున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పాలమూరును పచ్చగా మారిస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 ఏళ్లలోనే ఇక్కడ రక్తపు టేరులు పారిస్తున్నదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రైతులకు బేడీలు, జైలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సొంత జిల్లాలోని రైతులకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. జిల్లాలో నాగలి పట్టి వ్యవసాయం చేసుకునే రైతులు చేతులకు బేడీలతో జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మీ అయ్య సుఖమైన ఏం కదా నాయన, ఈ విషయంలో మీ అయ్య కూడా గిదే చేసిండు, రైతులకు బేడీలు వేసిండు. ఏది చిన్నారి పాప ఉన్నటువంటి తల్లి అంటే బాలింతను కూడా జైలుకు పంపించిన ఘనత మీది నాయన. ఇందుకు లగచర్ల ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చేసిన ముఖ్య నేత కుటుంబ సభ్యుల వ్యాపారం కోసం పేద రైతుల భూములపై కన్నేశారనే విమర్శలున్నాయి. బుక్కెడు బువ్వ పెట్టే భూములు గుంజుకుంటే తమ పరిస్థితి ఏంటని ఎదురు తిరిగిన రైతులపై దుండగులు దాడి చేశారు. తమ భూములు తమకే కావాలని ఎదురు తిరిగిన పాపానికి పోలీసు లాఠీలతో కొట్టించారు. జైలులో వేసి ఒళ్ళు హూనమయ్యేలా కొట్టించారు. ఇక రాజోలి మండలం పెద్ద దన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై సర్కారు ఉక్కుపాదం మోపింది. తమ భూములు లాక్కోవద్దన్నందుకు 45 మంది రైతులపై కేసులు బనాయించింది. రోడ్డు అవసరం లేకున్నా కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం సర్జఖాన్పేట, తొగాపూర్ రైతుల భూములను బలవంతంగా లాక్కుని పంటలు నాశనం చేశారు. ఇదేమి గుండాగిరి అని ప్రశ్నించిన రైతులపై దాడులకు తెగబడ్డారు. కాంగ్రెస్ సర్కారులో అన్యాయానికి గురైన ఆ రైతులు కోర్టుకు వెళ్ళగా వారికి న్యాయం దక్కింది.
బీఆర్ఎస్ నేతలపై దాడులు, అక్రమ కేసులు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ గుండాగిరి దౌర్జన్య కాండను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. వారిని అడ్డు తొలగించుకునేందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ తప్పు చేయకున్నా అధికార బలంతో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ భూ పంచాయతీ విషయంలో నాగర్ కర్నూలు మండలం వనపట్ల, కుమ్మెర, నర్సాయిపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మన్నెపురెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి పై అక్రమ కేసులు బనాయించారు. వీరు ముగ్గురు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కు చెందిన మహిళా సర్పంచుల భర్తలు కావడం విశేషం. పోలీసు విధులకు ఆటంకం కలిగించాడన్న సాకుతో నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన పాలమూరు శివ అనే బీఆర్ఎస్ యువ నాయకుడిపై కేసు పెట్టి జైలుకు పంపారు. కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటం, పాతాపూర్, చిన్న కార్పాముల, జొన్నలబౌడ, మొలచింతలపల్లి, తీగలపల్లి, కోడేరులో బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయించారు. జొన్నలబౌడలో మాజీ సర్పంచ్ రవినాయక్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే తిరిగి బాధిత రవినాయక్ పైన కేసు పెట్టారు. సాతాపూర్ లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరమేష్ ఇంటిపై దాడి చేసి కేసు పెట్టారు. చిన్న కార్పాములలో బీఆర్ఎస్ కార్యకర్త జగదీష్ పై దాడి చేయించి తప్పుడు కేసులు బనాయించారు. మొలచింతలపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పై దాడి చేసి అతడిపైన కేసు పెట్టారు. చింతలపల్లిలో బీఆర్ఎస్ లీడర్ భార్య అంగన్వాడీ టీచర్ను డిస్మిస్ చేశారు. కోడేరు మండలం తీగలపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై సివిల్ కేసు నమోదు చేయించారు. కోడేరుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు శేఖర్ యాదవ్ పై అక్రమ కేసు బనాయించారు. లింగాలలో 2023లో జాతీయ ఉపాధి హామీ పథకంలో బినామీ పేర్లతో మస్టర్లు తయారు చేసి డబ్బులు కాజేశారని అప్పట్లో 8 మంది అధికారులపై కేసు నమోదు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేత లింగాల మాజీ సర్పంచ్ కోనేటి తిరుపతయ్య పేరును అందులో ఇరికించి అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే కారణంతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం మద్దిగట్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు వెంకటేష్ పై కాంగ్రెస్ నేతలు దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్న పోలీసులు, దీంట్లో మాత్రం డౌట్ లేదు మిత్రులారా. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ కొమ్ము కాస్తారు, ఇప్పుడు కాంగ్రెస్ కొమ్ము కాస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము కాస్తారు పోలీసులు తప్ప ప్రజల కోసం పనిచేస్తారు అనేది ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో మాత్రం డౌట్ లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ హత్యలు, అరాచకాలతో అట్టుడుగుతుంటే పోలీసులు కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీసులు అధికార పార్టీ కీలు బొమ్మలుగా మారారనే విమర్శలున్నాయి. కళ్ళ ముందే కాంగ్రెస్ గుండాల రౌడీయిజం కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారనే వాదనలున్నాయి. తూముకుంటకు చెందిన రైతు రామకృష్ణారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు హత్యాయత్నం చేస్తే వారిపై పిటి కేసు పెట్టి వదిలేయడం పోలీసుల తీరుకు అద్దం పడుతుంది. కోస్గి మండలం సర్జకాన్పేటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటిని గ్రామ కాంగ్రెస్ నేత అక్రమంగా ఆక్రమించుకోవడానికి వారి కుటుంబంపై దాడి చేశాడు. మహిళని కూడా చూడకుండా దాడి చేసిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలున్నాయి. ప్రేక్షక పాత్ర పోషించకుంటే ట్రాన్స్ఫర్ అవుతాడు ఆయన. ట్రాన్స్ఫర్ అయితే ఈడ దోసుకునేది అవకాశం పోతుంది కాబట్టి అట్లా చేస్తారు. అప్పుడు మీరు సుఖమైన పిల్లలా చెప్పండి. మీరు చేసిన పని ఏంది? ఫోన్ ట్యాపింగ్ పోలీసుల సాయంతో చేయలేదా? ఇలా వీళ్ళు కూడా చేస్తున్నారు. అంటే పోలీసులు మాత్రం ఏదైతే అధికార పార్టీ ఉందో దాంట్లో కూడా అందరు ఉండరు మిత్రులారా. కొందరి వ్యవహార తీరుతో పోలీసు వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. పోలీసులో కూడా సమాజం కోసం, మేలు కోసం, సామాజిక కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తమ పుట్టిన ఊరి కోసం కావచ్చు, పుట్టి పెరిగిన గడ్డ కోసం కావచ్చు, చదువుకున్న ప్రాంతం కోసం కావచ్చు, వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు సాయం అందించిన చేతులకు అనేక సహాయ సహకారాలు పోలీసులు అందించడం జరుగుతుంది. ఎవరైనా పోలీస్ స్టేషన్కు పేదలు వస్తే, అమ్మ మీ దగ్గర చేంజ్ ఉందా, తిరిగి ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తే తిరిగి వెళ్ళడానికి ఆటో ఛార్జ్ ఉందా అని అడిగి ఛార్జ్ డబ్బులు ఇచ్చి పంపించే పోలీసులు కూడా పోలీసుల్లో ఉన్నారు. కానీ కొంతమంది వ్యవహార తీరు అధికార పార్టీకి తొత్తులుగా మారిన క్రమంలో ఈరోజు పోలీసు వ్యవస్థ మొత్తానికి చెడు పేరు అనేది రావడం జరుగుతుంది. మరికొన్ని సంఘటనలు చూద్దాం. పాలమూరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 ఏళ్లుగా కాంగ్రెస్ గుండాలు హత్యలు, దాడులతో దౌర్జన్య కాండకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి దుర్మార్గాలకు బలైన వారు ఎందరో ఉన్నారు. ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. ముఖ్య నేత కుటుంబంపై బహిరంగ విమర్శలు చేశారనే నెపంతో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడ నిర్మించారు. అంతటితో ఆగకుండా ముఖ్య నేత కుటుంబ సభ్యులు సాయిరెడ్డిని గ్రామస్తుల ముందు తీవ్రంగా అవమానించారు. దీంతో మనస్తాపం చెందిన సాయిరెడ్డి పురుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అక్కస్తో చిన్నబావి మండలం లక్ష్మీపల్లి కొల్లాపురం అసెంబ్లీలో 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇది కాంగ్రెస్ గుండాల పనినున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.
కొండారెడ్డిపల్లికి చెందిన గురువారెడ్డిని డబ్బుల విషయంలో ఓ గుడిలో ఆయనను రాత్రి బంధించగా అవమాన భారంతో గుడిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశామని ప్రకటించుకున్నది, కానీ తమకు పూర్తిగా రుణమాఫీ కాలేదని రైతులు మొత్తుకున్నారు. దీంతో సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకోవడానికి మహిళా జర్నలిస్టులు విజయారెడ్డి, సరితా యాదవ్ పర్యటించారు. రైతులను కలిసి వివరాలు సేకరిస్తున్న సమయంలో వారిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. మహిళల్ని కూడా చూడకుండా దుశ్శాసన పర్వానికి తెరలేపారు. బూతులు తిరుగుతూ వాహనాల్లో వెంబడిస్తూ గుండాగిరి ప్రదర్శించారు. తన పంట పొలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ వెళ్లవద్దు అని ఎదురు తిరిగినందుకు వీపురగండ్ల మండలం తూముకుంట కొల్లాపూర్ అసెంబ్లీకి సంబంధించి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డిని రైతుపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతు భార్య పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. కోస్గి మండలం సజ్జకాన్పేటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటిని గ్రామ కాంగ్రెస్ నేత అక్రమంగా ఆక్రమించుకోవడానికి వారి కుటుంబంపై దాడి చేశారు. మహిళని చూడకుండా ఆమెపై దాడికి తెగబడ్డారు. ఓ కాంగ్రెస్ నేతకు డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ నేత డ్రైవర్ మోసగించాడని కారణంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. జొన్నల బౌడలో మాజీ సర్పంచ్ రవినాకి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. సాతాపూర్ లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరమేష్ ఇంటిపైనే దాడి చేసి కేసు పెట్టారు. చిన్న కార్పాములలో జగదీష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేయించి తప్పుడు కేసులు బనాయించారు. ములచింతలపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసి అతడిపైన కేసు పెట్టారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కంపెనీ యజమానులు బౌన్సర్లతో పెట్టి దాడి చేయించారు. తిరగబడ్డందుకు 45 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో నేషనల్ హైవే కాంట్రాక్టర్ కు మాజీ ఎమ్మెల్యే 8 కోట్లు కమిషన్ డిమాండ్ చేసి పనులు ఆపేయించారు. రోడ్డు అవసరం లేకున్నా కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం నారాయణపేట జిల్లా సజ్జకాన్పేట తోగాపూర్ రైతుల భూములను బలవంతంగా లాక్కుని పంటలు నాశనం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీను నాయక్ను బలవంతంగా తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎన్నికలు ఏకపక్షం చేయించారు. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త కావలి వెంకటేష్ పై మద్దూరు పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయి. దీనిపై ఏకంగా సిట్ విచారణ చేపట్టారు. మంత్రి వాకిడి శ్రీహరి సొంత నియోజకవర్గమైన నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎస్టీ జనరల్ సంబంధించి ఎరుకలి మహాదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీళ్ళ ఇబ్బందుల నేపథ్యంలోనంటూ ఒక వార్త. ఇక బువ్వ పెట్టే భూములు లాక్కోవద్దన్న పాపానికి రైతులకు బేడీలు వేసి జైలు పాలు చేశారు. ముఖ్య నేత కుటుంబంపై బహిరంగ విమర్శలు చేశాడనే కోపంతో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ముఖ్య నేత సమీప బంధువు సాయిరెడ్డి ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడ కట్టి అవమానించడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అక్కస్తో చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి కొల్లాపూర్ అసెంబ్లీలో 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. ఇది కాంగ్రెస్ గుండాల పనేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కుమ్మెర గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ నేతల దాడిలో మృతి చెందిన పసిపాప మృతదేహంతో నాగటం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన వద్ద ధర్నా చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు. మరి ఈ బాధిత కుటుంబ సభ్యులపైనే ఇప్పుడు కేసు నమోదైంది. ఎందుకంటే దాడి చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు, అధికార పార్టీలు కాబట్టి ఎవరైనా భరించాల్సిందే. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం. చెరువులను కాపాడితే చంపేస్తారా? కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలానికి సంబంధించిన వార్త ఇది. రాష్ట్ర స్థాయిలో ఒక సంచలనంగా మారింది. అది ఏంటో ఒకసారి చూద్దాం. గిరికొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతల దౌర్జన్య కాండ. చెరువుల కబ్జాపై పోరాడుతున్నాడని కుటుంబంపై దాడి. పోలీసుల్ని ఆశ్రయించిన ఉల్టా బాధితులకే బెదిరింపులు. కుమ్మెర ఘటనతో బయటకు వచ్చిన మరో దురాగతం. గిరికొత్తపల్లి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఓ గ్రామం. ఇది కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంది, మాడుగుల మండలం. గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది, ఇది మాడుగుల మండలంలో ఉండేది. ఈ ఊరిలో వందలాది ఎకరాల భూములతో పాటు భూగర్భ జలాలకు గొలుసుకట్టు చెరువులే ఆధారం. వాటిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడడంతో చెరువులు మాయం కావడం మొదలైంది. ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు గ్రామానికి చెందిన ఓ కుటుంబం ప్రయత్నం చేసింది. అయితే కుటుంబం పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అనే కోణంలో ఒక వార్త వచ్చింది. అది ఏంటి అనేది చూద్దాం. ఈ గ్రామానికి చెందిన గోలకొండ శ్రీనివాస్ అనే యువకుడు ఆధ్వర్యంలో కొందరు రైతు సంఘంగా ఏర్పాటయ్యారు. చెరువులు రియల్
చెరువులు రియల్ వ్యాపారుల వశం కాకుండా ఉండేందుకు 5 ఏళ్ల క్రితం ఏకంగా పోరాటమే మొదలు పెట్టారు. అప్పటికే రియల్ వ్యాపారుల చేతుల్లోకి పోయిన రంగసముద్రం చెరువును నమస్తే తెలంగాణ సహకారంతో ఆ రైతులు కాపాడుకున్నారు. మరొకటైన తుమ్మలకుంట చెరువును కాపాడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇంకేముంది, గ్రామంలోని చెరువు భూములను అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారంటూ గ్రామానికి చెందిన గోలకొండ శ్రీనివాస్ కుటుంబంపై అనుముల కుటుంబీకులు కాంగ్రెస్ నేతలు కక్షగట్టారు. దాడులకు దిగుతూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధిత కుటుంబం బిక్కుమంటూ గడుపుతున్నది. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూస్తున్న కుమ్మరి ఘటనతో ఈ దురాఘాతాన్ని సైతం బయట పెట్టేందుకు తాజాగా బాధితులు నమస్తే తెలంగాణను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గిరికొత్తపల్లిలో కాంగ్రెస్ నేతల అరాచకం. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుల మండలంలోని గిరికొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండడంతో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. ఈ ప్రభావం గ్రామంలోని చెరువులపై పడింది. ఎగువ నుంచి వచ్చే వరదను ఒడిసి పట్టేందుకు గ్రామ పరిధిలో రంగసముద్రం, తుమ్మలకుంట, పీర్లకుంట, ఇక రైవ్యాకులం కుంట, కుమ్మరి కుంట, చాకలి కుంట వంటి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలో శిఖం పట్టాలు, ఏక్సాల్ పట్టా భూములు ఉన్నాయి. నిబంధనల ప్రకారం చెరువుల్లో నీళ్లు లేనప్పుడు అందులో వ్యవసాయం చేసుకోవడం మినహా ఇలాంటి నిర్మాణాలు గాని వ్యాపార కార్యకలాపాలు గాని చేపట్టేందుకు వీలు లేదు. అయినా ఇతర ప్రాంతాల్లో ఉండే పట్టాదారులు వాటిని అమ్మేందుకు ప్రయత్నించారు. అందుకు గాను చెరువులోకి నీళ్లు రాకుండా ఫీడర్ ఛానళ్లు, కత్వాలను ధ్వంసం చేశారు. మట్టితో చెరువులను నింపడంతో అవి వట్టిపోవడం మొదలైంది. చెరువులు లేకపోతే గ్రామంలో కనీసం భూగర్భ జలాలు కూడా ఉండవనే ఆందోళనతో గ్రామానికి చెందిన గొలకొండ శ్రీనివాస్ తో పాటు పలు రైతులు ఏర్పాటు చేసిన రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక నమస్తే చొరవతో చెరువు పునరుద్ధరణ. హైదరాబాద్ లో ఉండే గోలకొండ శ్రీనివాస్ నిత్యం గ్రామానికి వెళ్తూ తమ కుటుంబానికి ఉన్న 7 ఎకరాల్లో వ్యవసాయాన్ని కూడా చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తొలుత రంగసముద్రం చెరువు రియల్ కబ్జా నీడలోకి పోతుందంటూ నమస్తే తెలంగాణను శ్రీనివాస్ తో పాటు రైతులు ఆశ్రయించడంతో 2024 జనవరి 24న రియల్ వలలో రంగసముద్రం శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి చెరువును పునరుద్ధరించారు. దీంతో గత 2 ఏళ్లుగా చెరువులో జలకళ ఉట్టి పడుతున్నది. తర్వాత రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వ్యాపారులు చెరువును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన రైతు సంఘం అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాడుగుల పోలీసులు సైతం చెరువులను కాపాడాలనే సదుద్దేశంతో రైతు సంఘానికి సహకరించారు. ఫలితంగానే రంగసముద్రం ఇప్పుడు బతికి బట్ట కట్టింది. గ్రామ పరిధిలోని తుమ్మలకుంట చెరువు రియల్ వలలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతుందని గుర్తించిన రైతు సంఘం అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది గ్రామంలోని కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారింది. అధికారుల అండతో దౌర్జన్య కాండ. గ్రామంలోని తుమ్మలకుంట ఐడి నంబర్ 70831401301303 సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వాస్తవానికి ఇందులో ఏక్సల్ పట్టాలు ఉన్నాయి. పట్టాదారులు శశగిరిరావు, మసూదన్ రావు తదితరులంతా హైదరాబాద్ లోని స్థిరపడ్డారు. ఆ భూముల్లో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు అనుముల పాండురంగారెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామరెడ్డి కుటుంబీకులు అంటే కొండారెడ్డి నుంచి వచ్చి గ్రామంలో స్థిరపడిన వారు ఇందులో వ్యవసాయం చేసుకుంటున్నారు. చెరువులో నీళ్లు లేనప్పుడు శనగలు వేసి ఎంతో కొంత పట్టాదారులకు ఇచ్చేవారు. రియల్ ప్రభావంతో ఆ భూములను అమ్ముకునేందుకు పట్టాదారులు నిర్ణయించారు. ఈ మేరకు కౌలుదారులు ఏడాది క్రితం ఒక రియల్ వ్యాపారితో సంప్రదింపులు జరిపినట్లుగా రైతు సంఘానికి సమాచారం అందింది. దీంతో పాటు నీటి పారుదల శాఖకు ఎన్ఓసి కోసం కూడా దరఖాస్తు అందిందని తెలవడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ భూముల లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలిసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్ ను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. శ్రీనివాస్ తండ్రి సోదరుడిని కూడా బెదిరించడంతో ఏడాది క్రితమే వారు హైదరాబాద్ కు వచ్చి అతని వద్దే ఉంటున్నారు. తమ భూముల లావాదేవీలు నిలిచిపోయాయని కోపంతో కాంగ్రెస్ నేతలు తరచూ తనకు ఫోన్ చేసి గ్రామానికి వస్తే చంపుదామని బెదిరించారని శ్రీనివాస్ తెలిపారు. మూకుమ్మడి దాడి, దక్కని న్యాయం. శ్రీనివాస్ ఆవేదన. ఇటీవల పంచాయతీ ఎన్నికలు రావడంతో శ్రీనివాస్ కుటుంబం గ్రామానికి వచ్చేందుకు తామేమి హామీ తలబెట్టబోమంటూ వారంతా నమ్మబలికారని, దీంతో తన తండ్రి సోదరుడితో పాటు గ్రామానికి వెళ్లారని, అక్కడికి వెళ్లిన వెంటనే ఆయా కుటుంబాలన్నీ మహిళలు సహా తమపై తీవ్రంగా దాడి చేశారని శ్రీనివాస్ చెప్పారు. తమ గ్రామస్తులు కొందరు నిలువరించడంతో తమ ప్రాణాలు దక్కాయని, డైల్ 100 కు ఫోన్ చేసిన పోలీసులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మాడుగుల పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పినా పోలీసులు ఉల్టా అతనిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల బెదిరింపులతో చేసేదేమీ లేక ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానని, ఇటీవల కుమ్మరి ఘటన తర్వాత
చూసిన తర్వాత, కుమ్మెర ఘటన చూసిన తర్వాత ఇప్పటికైనా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందనే భయంతో ఇప్పుడు బయటకు వచ్చి మొరపెట్టుకుంటున్నారని శ్రీనివాస్ తెలిపారు. తమ కుటుంబం గ్రామంలో లేకపోవడంతో తమకున్న 7 ఎకరాల్లోని పాయలకుంట పామాయిల్ పంట డ్రిప్ పైపుల్ని ధ్వంసం చేసి కాపలాగా ఉన్న వ్యక్తిని కూడా బెదిరించి అక్కడి నుంచి పంపించారని చెప్పారు. ఇప్పటికీ గ్రామంలోకి వెళ్లేందుకు తమ కుటుంబం భయపడుతుందని, సదరు కాంగ్రెస్ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. కుమ్మెర ఘటనపై నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రజక కుటుంబం మీద అగ్రకులాలు ఆధిపత్య ధోరణితో మహిళలను చూడకుండా దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకోవడంతో పాటు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ దాడిలో 2 నెలల పసిపాప మృతి చెందడం ఎంతో కలిసివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిపై జిల్లా ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారితో పాటు గ్రామ సర్పంచ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని విమర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకైనా పిలుపునివ్వడం జరిగింది. కుమ్మెర ఘటన అమానవీయం. బాలల హక్కుల ప్రజావేదిక నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో కులం పేరిట చేసిన దాడిని అత్యంత అమానవీయమైనదని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు బీసీ వర్గానికి చెందిన కుటుంబాన్ని ఆలయంలోకి రానివ్వకపోవడమే కాకుండా ఈ ఘటనలో 2 నెలల పాప మృతి చెందడం దారుణమని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ కు ఫిర్యాదు. కుమ్మెర గ్రామ ఘటనను తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు న్యాయవాది ఉపేంద్ర తీవ్రంగా ఖండించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు ఫిర్యాదు చేశారు. బీసీ సామాజిక వర్గ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిపై, అదేవిధంగా వారికి వత్తాసు పలుకుతున్న పోలీసు ఇతర అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ కుమ్మెర దాడిలో శిశువు మృతి దురదృష్టకరం. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. కుమ్మెరను సందర్శించి వివరాలు సేకరణ 9 మందిపై కేసు నమోదు, 3 అరెస్ట్ అంటూ ఎస్పీ పేర్కొన్నారు. ఆయనకు వివరాలు ఇచ్చిండు. ఇక బీసీలకు రక్షణ చట్టం తేవాలి. సీఎం అండతోనే అరాచకాలు. బీసీ సంఘం జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్రంలో పాలనపై పట్టు కోల్పోతున్న ముఖ్యమంత్రి రేవంత్. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, డిఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధిత కుటుంబానికి నేతలంతా పరామర్శ. ఇక బీసీలకు రక్షణ చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన దాడిలో మృతి చెందిన 2 నెలల పసి బిడ్డ కుటుంబాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా శిబిరంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మెర మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లిన దంపతులపై దాడి చేయడం, శిశువును పొట్టన పెట్టుకోవడం అగ్రకులాల దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకుని అగ్రవర్ణాల వారు బీసీలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, డిఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ బాధితుల శిబిరాన్ని సందర్శించి పరామర్శించారు. రాష్ట్రంలో పాలనపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు కోల్పోతున్నారని విమర్శించారు. జిల్లాకు కూతవేడు దూరంలో ఘటన జరిగి వారం రోజులు కావస్తున్న ప్రభుత్వం అదేవిధంగా పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుమ్మెర ఘటనకు నిరసనగా నాగర్ కర్నూలు జిల్లాలోని అంబేద్కర్ కూడలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన సిపిఐ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. ఈ దానికి పనికోసారు మీరు దేనికి రాదు. రేవంత్ రెడ్డి అక్కడ గాంధీ విగ్రహం వద్దయ్యా అంటున్నాడు. గాంధీ తాత మునిమనవడు. మూసి ఒడ్డున విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా, ఇది సరైంది కాదు. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అభ్యంతరం. ఇక మూసి సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మా గాంధీ మునిమనుడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. విగ్రహాల ప్రతిష్ట కోసం నిరుపేదలను రోడ్డున పడేయడం అత్యంత అప్రజాస్వామికమని, ఇది గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేసే సాకుతో నివాసితులను ఖాళీ చేయించడం గాంధీ తత్వానికి వ్యతిరేకమైన చర్య అని వివరించారు. ఒకవేళ గాంధీ ఇప్పుడు బతికి ఉంటే తన పేరుతో పేదలను
ఇబ్బందులు పెట్టవద్దని, ఈ పనులను ఆపమని ఖచ్చితంగా చెప్పేవారని పేర్కొన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రాజెక్టుల పేరుతో సామాన్యులను ఇక్కట్ల గురి చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డికి తుషార్ గాంధీ హితవు పలికారు. కానీ ఈనాడు రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించి మరికొన్ని వార్తలు చూస్తే, మార్కెట్లకు ఆంథ్రోపిక్ షాక్, భారీగా నష్టపోయిన ఐటీ స్టాక్స్, 6.5 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరి. నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు అంటున్నాడు ట్రంప్ గాడు. నన్ను చంపేందుకు చాలా మంది గన్స్ పట్టుకొని తిరుగుతున్నారు అంటున్నాడు. ప్రభావవంతమైన నాయకులపైన దుండగులు దాడికి ప్రయత్నిస్తారు, తాను కూడా అలాంటి అధ్యక్షుడిని కాబట్టి దాడులు జరుగుతున్నాయని వెళ్ళండి. అరే పనికిమాల దొంగ, నీ వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్నారు, నీ దేశంలో కూడా ఇబ్బంది పడుతుర్రా. కేరళ ఇకపై కేరళం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం. ప్రధాని కొత్త ఆఫీసులో కేబినెట్ తొలి సమావేశం. జూట్ మద్దతు ధర క్వింటాల్కు 5,925కు పెంపు. 9,072 కోట్లతో 3 మెగా రైల్వే ప్రాజెక్టులకు పచ్చజెండా. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు గ్రీన్ సిగ్నల్. విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం. అడవి వీడిన అగ్రనేతలు. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి. అజ్ఞాతంలో తెలంగాణకు చెందిన మరో 11 మంది, వారు కూడా లొంగిపోతారు. డీజీపీ శివధర్ రెడ్డి. గత 2 ఏళ్లలో 544 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కులను కాపాడుతాం, అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెడతామన్న పోలీస్ బాస్. మావోయిజానికి అంతం లేదు. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి. ప్రజల కోసం చట్టబద్ధ పోరు కొనసాగిస్తామని వెల్లడి. శంషాబాద్ లో ఈఎస్ఐ హాస్పిటల్, త్వరలోనే భూ కేటాయింపునకు సీఎం గ్రీన్ సిగ్నల్. మంత్రి వివేక్ వెంకటస్వామి. 14 ఈఎస్ఐసి డిస్పెన్సరీల నిర్మాణానికి కేబినెట్ ఓకే. సనత్ నగర్ ఈఎస్ఐలో కార్పొరేట్ కు దీటుగా అవయవ మార్పిడి. అంబేద్కర్ దూరదృష్టి వల్లే కార్మికులకు నేడు ఆరోగ్య భద్రత. ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవంలో కార్మిక శాఖ మంత్రి స్పీచ్. రేవంత్ సర్కారును సొంత పార్టీ నేతలే కూల్చుతారు, ఇక్కడ కూడా కర్ణాటక తరహాలోనే అసమ్మతి ఉంది అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హిందువులపై దాడులు జరుగుతున్న సోయి లేదా అంటూ మండిపాటు. బాన్స్వాడ అక్రమ అరెస్టులు ఆపకపోతే నేనే వస్తా, మీ అంతు చూస్తా అంటూ హెచ్చరిక. కరీంనగర్ స్ఫూర్తితో జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకుంటాం, బీఆర్ఎస్ మునిగిపోయే నావ అంటూ ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీకి మనుషులు దొరకట్లేదని ఎద్దేవా. అమెరికాలో మంచు తుఫాను బీభత్సం. 11,000 విమాన సర్వీసులు రద్దు. కరెంటు లేక చీకట్లో 5.20 లక్షల ఇండ్లు. మరో 2 రోజుల పాటు ఎఫెక్ట్. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఒకే ఫ్యామిలీలో 3 సూసైడ్. చనిపోయి మంచంపై పడి ఉన్న భార్య, ఉరేసుకున్న భర్త, చేయి కోసుకున్న కొడుకు అయినా చనిపోకపోవడంతో ఊరి. సూసైడ్ నోటు లభ్యం. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం. బిర్యానీ రెస్టారెంట్ లో వచ్చిన నష్టాలే కారణం. ఇక కొడుకు ఏడుస్తున్నాడని పొయ్యిలో పడేసింది ఓ తల్లి. అరవకుండా ఉండేందుకు నోట్లో బట్టలు కుక్కి కదలకుండా చేతులకు కట్లు కట్టింది. 2 నెలల కొడుకుపై తల్లి కర్కశత్వం. ఇక భర్త వచ్చేసరికి కాలిపోతున్న కొడుకు బయటకు తీసిన దక్కని ప్రాణం. కాలిన గాయాలతో చిన్నారి మృతి. కుత్బుల్లాపూర్లోని బౌరంపేటలో అమానవీయ ఘటన. షాకు గురైన ఇరుగు పొరుగు వారు కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు. అసలు ఏం జరిగింది, ఏం చేసింది ఒకసారి చూద్దాం. ఎందుకు తల్లి చంపింది చిన్న పిల్లాడి కొడుకునని ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది. ఇంకా చూడు, ఈమె తల్లి ఇంత ముందు చూడు. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో అమానవీయ ఘటన జరిగింది. రాత్రి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడని ఎంత బుజ్జగించినా వినడం లేదని విసిగిపోయిన తల్లి తన 2 నెలల కొడుకును అరవకుండా నోట్లో బట్టలు కుక్కి కదలకుండా చేతులను కట్టేసి పొయ్యిలో వేసింది. బాలుడు చనిపోవడంతో కన్నింటి పర్యంతమైన తండ్రి ఆమెతో గొడవకు దిగాడు. దంపతుల మధ్య వివాదం గురించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీనా స్టేషన్ సాగర్ నబెగావ గ్రామానికి చెందిన రాజేంద్ర ఆదివాసి 21 సంవత్సరాలు, అదే గ్రామానికి చెందిన మమత 19 సంవత్సరాలు అహీర్ వారును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు పుట్టాడు. అక్కడేమీ పనులు లేకపోవడంతో నెల కిందట వారు బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటలో సనరెల్లి కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల వద్ద లేబర్ క్యాంపులోని రేకుల షెడ్డులో ఉంటున్నారు. బాబుతో కలిసి మమత ఇంట్లోనే ఉంటుండగా రాజేంద్ర ఒక్కడే రోజు ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు. మళ్ళీ వెళ్లి సాయంత్రమే తిరిగి వచ్చేవాడు. మంగళవారం ఉదయం రాజేంద్ర తన భార్య కొడుకు ఇంట్లో ఉండగా పనికి వెళ్ళాడు. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. 11 గంటల టైంలో బాబు గుక్కపట్టి ఏడవడం ప్రారంభించాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న ఆ తల్లి ఏడవకుండా నోట్లో బట్టలు కుక్కింది. అయినా ఆపకపోవడంతో వంట చేసుకునే కట్టెల పొయ్యిలో
మరిన్ని కట్టెలు వేసి మంట పెంచింది. బాబు కాళ్ళు చేతులు కట్టేసి అందులో పడేసింది. కొద్ది నిమిషాలకే ఇంటికి వచ్చిన రాజేంద్ర మంటల్లో కాలుతున్న బాబును చూసి షాక్ గురయ్యాడు. వెంటనే తేరుకుని బాబును మంటల నుంచి తీయగా అప్పటికే బాబు సగం వరకు కాలి ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అడ్డు తొలగించుకోవాలని బాబు మృతి చెందిన విషయం బయటకు రాకుండా అపార్ట్మెంట్స్ యాజమాన్యం ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే పోలీసులకు స్థానికులు సమాచారం చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎప్పటికీ ఏడుస్తూ ఉన్నాడనే అడ్డు తొలగించుకోవాలనే బాబును తన భార్య హత్య చేసిందని రాజేంద్ర దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు సాగుతున్నదని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారైతే నిందితురాలను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఘటన గురించి ప్రశ్నిస్తే వారిపైనే అరిచినట్లు తెలుస్తుంది. అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం లేదని అబ్నార్మల్ గా ప్రవర్తించినట్లు సమాచారం. ఇంత ఘోరంగా హత్య చేసిన ఆమె మానసిక స్థితి సరిగా ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ తల్లి కూడా అట్లా ఏది కదా, ఎవరో కన్న తల్లిని కుమ్మరి గ్రామంలో సంఘటన చోటు చేసుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అట్టుడిగిపోతుంది. కానీ కన్న తల్లి ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గం. ఇక 2న వికారాబాద్ కు రాహుల్ గాంధీ డిసిసి అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న అగ్రనేత రాహుల్ గాంధీ ఉపాధి హామీ ప్రోగ్రామ్ లో పాల్గొని కూలీలతో ముచ్చటించనున్న రాహుల్ గాంధీ. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన 5 నిమిషాల వరకు ఎంట్రీ. నిమిషం నిబంధనలతో స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టొద్దు. ఇంటర్ 10th పరీక్షలపై సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి. ప్రతి సెంటర్ వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచన. కలెక్టర్లు ఎస్పీలతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు. తిరుమలలో ఘోర అపచారం చేశారంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ల్యాబ్ నివేదికలను ఫోర్జరీ చేసి టెండర్లు దక్కించుకున్నారు. కల్తీకి ఆస్కారం లేకుండా మేము కఠిన నిబంధనలు తెచ్చాం. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి తీవ్ర నేరం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు మిత్తితో సహా చెల్లిస్తాం. రేవంత్ కు మళ్ళీ చిప్పకూడు తినిపిస్తామంటున్నాడు కేటీఆర్. మీకు నేను ఆయనకు అందరు కూడా తినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తినిపించిండా, జైలుకి పంపించిండా? ఏం పంపడు. మీరు కూడా ఆయన ఏం పంపారు. ఎందుకంటే మీరు అందరూ ఒకటే. మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు చేసిన కాంగ్రెస్ కు బీజేపీకి జనం బుద్ధి చెప్పిండ్రు. కాకి బుక్ ఏమైందో డీజీపీ చెప్పాలి. వచ్చే 2 ఏళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు. మీరు తగిన శిక్ష అనుభవిస్తారని పోలీసులకు వార్నింగ్. ఏం చేయరు నాయన, పోలీసులను ఏం చేస్తారు చెప్పు? ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకు నచ్చినోని మీ కులమని తెచ్చి పెట్టుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుకోలే, ఆయలా మీరు పెట్టుకోలే. మళ్ళీ రేపు వచ్చినా మీరు వచ్చి మర్చిపోయి అధికారులకు వచ్చినా మీరు చేసేది గదే. డ్యూటీకి రాని 94 మంది డాక్టర్లపై వేటు. ఏళ్ల తరబడి హాస్పిటల్స్ ముఖం చూడని 88 మంది అసిస్టెంట్, 6 అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 94 మందిపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా జలిపించింది. అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ కింద విధులకు రాని వారిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవుట్ సోర్సింగ్. ఇక అవుట్ సోర్సింగ్ చెల్లు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పొరుగు సేవలు అంటే అవుట్ సోర్సింగ్ కు ముగింపు పలిగే దిశగా ఆర్థిక శాఖ ఫైళ్లను కలుపుతుంది. పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, హెల్త్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 30,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. కొత్త కోర్సులకు ఏఐ ట్యూటర్లు. రాష్ట్రంలోని కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు పాఠాలు చెప్పించేందుకు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రెడీ అవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీన్ని వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమల్లోకి తేనుంది. మెడికల్ మాఫియా గుప్పిట ఖమ్మం జిల్లా. ఈఎస్ఐ డిస్పెన్సరీలకు మోకాలడ్డు. ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు కట్టలేకపోతున్న వేలాది మంది చిరుద్యోగులు, కార్మికులు. డిప్యూటీ సీఎంతో సహా 3 ముఖ్యమైన మంత్రులున్నా ఏమీ చేయలేకపోతున్న వైనం. జిల్లాకు 3 డిస్పెన్సరీలు మంజూరైన ఇప్పటికి ప్రారంభించకపోవడంతో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. పసిపాప మృతి ప్రభుత్వ హత్య. పరిపాలనపై పట్టు కోల్పోతున్న ముఖ్యమంత్రి రేవంత్. పేదలు, రైతులు, విద్యార్థులు, సామాన్యులపై అక్రమ కేసులు. కుమ్మెర ఘటన జరిగి 7 రోజులైనా కలెక్టర్, ఎస్పీ స్పందించకపోవడం బాధాకరం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. విలీనం, వేతన సవరణ, అలవెన్సులపై గలమెత్తిన ఆర్టీసీ కార్మికులు. ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా. వందలాది మంది ఆర్టీసీ కార్మికులు హాజరు. మార్చి 13లోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరిక. మద్దతు పలికిన ఎమ్మెల్యే కూనంనేని, జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. కూనంనేని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నావు కదా, నీ పార్టీ జెండా వేరంతే, వాళ్ళతో కలిసి ఉంటున్నావు కదా, మరి అలా జర చెప్పు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి చెప్తావా లేదంటే అసెంబ్లీలో చెప్తావా? జర చెప్పు మరి సమస్యల పరిష్కారం కోసం. ఆడనేమో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతావు, వీడికి వచ్చేమో సమస్యలకు వత్తాసు పలుకుతావు. త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0. ప్రతి
ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడిపించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్యూర్ రేర్ గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు. ఆయుధం వీడారు, జనంలోకి వచ్చారంటే ఒక వార్త. అరాచకాలకు శిక్ష తప్పదట్టు కేటీఆర్ సంబంధించిన వార్త. దేవాదుల ఎన్నాళ్ళ 25 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తిగా ఎత్తిపోతల పథకం. భూసేకరణ సమస్య నిధుల కొరతతో నిలిచిన చివరి 9% పనులు. 6,016 కోట్ల నుంచి 18,500 కోట్లకు పెరిగిన అంచనాలు. తక్షణమే 4,312 కోట్ల అవసరమైన మంత్రివర్గ భేటీలో దక్కని ఆమోదం. ఇది చూడండి మిత్రులారా, ఉద్యోగులు పెన్షన్ల చిలకాల కోరిక నెరవేర్చారంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నేతల కృతజ్ఞతలు. సిగ్గు లేకుండా ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉంటారో ఉరుత్తరుత్తర పాలాభిషేకం చేస్తారు. ఏమని ఇస్తే ఉరుత్తరుత్తర పూలబోకే ఇస్తారు, ఉరుత్తరుత్తర శాల్వా కప్తారు సిగ్గు లేకుండా. ఎవడన్నా పోయి మళ్ళీ వీళ్ళకన్నా ముందు కూడా పోతాడని భయం వీళ్ళకి. సమస్యల గురించి మాత్రం మాట్లాడారు. ఏ పార్టీ అధికారులకు ఉంటే వాళ్ళకి తొత్తులుగా మారుతారు ఈ సంఘాల నాయకులు. రేవంత్ మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదంటూ కేటీఆర్ గప్పాలు కొడుతున్న వార్త వచ్చింది ఒకటి సాక్షిలా. ఇక ఈ నమస్తే తెలంగాణ వార్తలు అయిపోయాయి. ఇక ఈనాడులో ఏమొచ్చినా ఒకసారి చూద్దాం. కానీ 4 వచ్చేసారు. దేవ్జీ సహా మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు ఒక వార్త. ఏకగ్రీవమా, 2వ స్థానానికి పోటీనా? రాజ్యసభ సీటుకు కాంగ్రెస్ లో పెరుగుతున్న ఆశావాహులు. మైనార్టీ అభ్యర్థిని బరిలో దించనున్న బారాస. అది గెలిచేది లేదు, సచ్చేది లేదు కాబట్టి మైనార్టీలకు సీట్ ఇస్తున్నామని చెప్పి ఇచ్చినట్టు బిల్డప్ టీఆర్ఎస్ వాళ్ళు. ఇక ముంచుకొస్తుంది ఏఐ సునామీ. సమాజమే సిద్ధంగా లేదు, ఉద్యోగాలు కోల్పోయేలా చేయం. ఆర్థ్రోపిక్ సీఈఓ డారియో అమడై పేర్కొన్నారు. బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా త్వరలో ప్రారంభించనున్న కేంద్రం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లు అరికట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు కార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనుంది. ఈ వ్యాక్సిన్ 4 రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. క్యాన్సర్ కు కారణమయ్యే హెచ్పివి టైప్ 16, 18 తో పాటు టైప్ 6, టైప్ 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. ఆరోగ్య శాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ప్రభుత్వం నిర్వహించే సార్వజనీన టీకాల కార్యక్రమంలో భాగంగా కాకుండా ఇందుకోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతారని అధికారులు తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రపంచ స్థాయి వ్యూహంలో భాగంగా హెచ్పివి వ్యాక్సినేషన్ చేపట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 1 డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్ల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పిస్తుందని దేశీయంగా అంతర్జాతీయంగా జరిపిన శాస్త్రీయ పరిశోధనలు తేలింది. 15 ఏళ్లలోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్డాసిల్ 4 టీకాను 2 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో డోసు ధర 3,927. అదే 15 ఏళ్ల వయసు పైబడిన బాలికలకు 3 డోసులు తీసుకోవాలి. గర్భాశయ క్యాన్సర్లు గణనీయంగా తగ్గుముఖం. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటులోకి రాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్లు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా వీటిలో 90 దేశాలు సింగిల్ డోస్ గా అందించాయి. ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని తగ్గించేందుకు, నివారించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది భారతదేశ ప్రభుత్వం. ఉగాది లోపే బల్దియాలో ఇందిరమ్మ ఇండ్లు. జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు మంజూరు. ఇక హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో ఎంపిక. 18,000 మంది అర్హులుగా గుర్తింపు. మొత్తంగా 12 లక్షల మంది వరకు అప్లికేషన్లు. మంత్రులపై హైకమాండ్ సీరియస్. మీ తప్పిదాల వల్లే ఓటమి అంటూ అసహనం. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న. పవర్ లో ఉండి స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడంపై ఏఐసిసి క్లాస్. బీఆర్ఎస్ బీజేపీ దోస్తుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని హితవు. ఓరు నాయన బీజేపీ వాళ్ళు మీకు కూడా దోస్తులేరా నాయన, ఆమనగల చూసుకోరు జరా. కాంగ్రెస్ లకు పాపం తెలుగు రాదు, ఈడున్నోనికేమో హిందీ రాదు అక్కడ చెప్పండి. ఇక అందుకే ఇలా తెలుసలేదు. బీఆర్ఎస్ బీజేపీ దోస్తు అంట, సిగ్గుండాలే మీకు. మీరు కూడా పెట్టుకున్నారా బాబు. చూద్దాం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
కరీంనగర్ కార్పొరేషన్ లో ఓటమిని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు విజయం సాధించలేకపోయారని నిలదీసినట్లు సమాచారం. కరీంనగర్ లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఎందుకు ఫోకస్ పెట్టలేదని ప్రశ్నిస్తూ ఈ విషయంలో అందరి ఫెయిల్యూర్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల 20న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పనితీరుపై ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమీక్షించారు. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తూ కరీంనగర్ కార్పొరేషన్ లో పార్టీ ఓటమిపై అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆదేశం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 95 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కానీ ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం ఓటమిని చవి చూస్తుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సొంతం చేసుకుంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ మీటింగ్ లో సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఖర్గే, వేణుగోపాల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి విషయంలో మాట్లాడుతూ ఎందుకు కరీంనగర్ లో ఓడిపోయాం, అక్కడ గెలిచేందుకు ఎందుకు స్పెషల్ ఫోకస్ పెట్టలేదు, మీ తప్పిదాల వల్ల అక్కడ ఓడిపోయాం, మన పార్టీపై బీజేపీ సీరియస్ అలిగేషన్ చేస్తుంది, మంత్రులు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, బీజేపీ విషయంలో ఆశించిన స్థాయిలో కౌంటర్ అటాక్ లేదు, ఇప్పటి నుంచి వైఖరి మార్చుకోండి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది, లేదంటే మీపైన సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులను హెచ్చరించింది. ప్రజా వ్యతిరేక విధానాలపై అటాక్ చేయండి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాహుల్ చెప్పింది నిజమైందని కామెంట్ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉన్నదనే అంశం కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైందని, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందని ఖర్గే, వేణుగోపాల్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ చాలా కాలం క్రితమే బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, ఆ రెండు పార్టీలు BRSS అని కామెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోవాలంటే రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని ఇంతపోత చేసినట్లు తెలిసింది. ఇప్పటి నుంచే ప్రతి సందర్భంలో రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని పార్టీ ప్రోగ్రామ్స్ తయారు చేయాలని సూచించినట్టు సమాచారం. అరే నాయన, మీరు వాళ్ళు కలిసి చాలా టీఆర్ఎస్ వాడు మీకు సపోర్ట్ చేయబట్టే చైర్మన్ అయ్యారు నాయన, చాలా దగ్గర వైస్ చైర్మన్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ వాడు మీకు ఆమన్గా సపోర్ట్ చేయడం వల్లనే మీ పార్టీ వాడు చైర్మన్ అయ్యాడు, మీ పార్టీ కనువ కప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ వాడు. చాలా విషయాలు తెలియాలి, ఎందుకంటే మీకు తెలుగు రాదు కాబట్టి, ఈ నుంచి ఆడుకొచ్చిన నీకు హిందీ రాదు కాబట్టి విషయాలు చాలా తెలియదు పాపం కాంగ్రెస్ వాళ్ళకి, జాతీయ స్థాయి నేతలకు. ఇవి నాటి ప్రధాన పత్రికలు వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.